నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పూరి రథయాత్రలో అపశృతి, తోపులాటలో 3 మృతి, భయంకరమైన గందరగోళంగా అభివర్ణించిన నవీన్ పట్నాయక్. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందన్న ప్రధాని మోదీ. విశాఖలో 3 లక్షల మంది పాల్గొనడంపై మన్ కీ బాత్లో ప్రస్తావన. సర్కారు పాఠశాలల బలోపేతానికి యంత్రాంగం నిర్విరామ కృషి. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ బడుల్లో ఏటా పెరుగుతున్న విద్యార్థులు. రెండో పూజకు గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు. భారత్ తమపై అకారణంగా 2 సార్లు దాడికి పాల్పడిందన్న పాకిస్తాన్. ఆఫ్ఘాన్లో ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలు. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండిచాదేవి ఆలయం వద్ద జరిగిన తోపులాటలో 3 దుర్మరణం పాలయ్యారు. వారిలో 2 మహిళలు ఉన్నారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. జగన్నాథ్, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు గుండిచ ఆలయానికి చేరుకున్న వేళ అక్కడ రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది భక్తులు గుండిచ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో పూజ క్రతువులకు అవసరమైన సామగ్రిని తరలించే 2 ట్రక్కులు అక్కడికి వెళ్లాయి. ఈ సమయంలో కొందరు కింద పడటంతో తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనా స్థలిలోనే మృతి చెందినట్లు పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ వేన్ వెల్లడించారు. మృతులను ప్రభతిదాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మొహంతిగా గుర్తించారు. వారంతా ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. కనీసం అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచలేదని వివరించారు. గాయపడ్డ 50 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. What happened was we were standing in front of Subhadra Ma's Rath, and we were just taking the darshan of Ma, and all of a sudden a lot of crowd came in and they just pushed everyone, and they were not looking at people as in who is under beneath their feet or anything, and they were just moving ahead, and in that whole incident I just fell, and at around 10 or 20 people, they just were over my feet, and that is how the incident happened. And there were no government officials, neither police nor an actual ambulance to take care of all of us. ఈసారి రథయాత్ర ప్రారంభించడంలో ఆలస్యం జరగడంపై రాజకీయ వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిని భయంకరమైన గందరగోళంగా అభివర్ణించారు. సరైన సమయానికే రథాలు గుండిచ ఆలయానికి చేరుకున్నాయని బీజేపీ చెబుతోంది. 1977 నుంచి రథాలు ఎల్లప్పుడూ 2వ రోజునే గుండిచ ఆలయానికి చేరుకుంటాయని ఒడిశా న్యాయశాఖ మంత్రి హరిచందన్ పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని వివరించారు. గోల్కొండ కోటకు భక్తుల రద్దీ పెరిగింది. రెండో పూజను పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోల్కొండకు చేరుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ చైర్మన్ చంటిబాబు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు సుమారు 8,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మకు భక్తులు బోనాలు, సారె సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి జోగిని నృత్యం చేశారు. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపులో బోనం సమర్పించారు.
ఇంద్రకీలాద్రిపై 15 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏటా ఆషాఢ మాసంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ బోనాల కార్యక్రమం ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ బోనాల ఆలయ కమిటీ ప్రతినిధులు రావడం జరిగింది. వివిధ రకాల వేషధారణలతో కూడా ఇక్కడ నుంచి అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించేందుకు తరలి వచ్చారు. మనతో పాటు నిర్వాహకులు చైర్మన్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏటా అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. ప్రధానంగా ఎంతమంది వచ్చారు, ఏ విధంగా? దాదాపుగా హైదరాబాద్ నుండి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 500 నుండి 1000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ తరలి జరగడం జరిగింది. అదేవిధంగా భక్తులతో పాటు దాదాపుగా 150 మంది తెలంగాణ కళాకారులు కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. వారు కూడా 4 కళాకార బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ వచ్చిన 500 మంది ప్లస్ భక్తులకు కూడా మంచి అరేంజ్మెంట్స్, ఫుడ్ అకామిడేషన్ కానీ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఏటా 2009 నుండి మేము తెలంగాణ నుంచి ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా 2009 నుండి బోనం ఎక్కడం ఒక ఆనవాయితీగా వచ్చింది. 2014 తర్వాత కూడా అదే ఆనవాయితీని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అదే ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తూ బంగారు బోనాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈసారి జోగిని శ్యామలాదేవి గారిని కూడా ఈ బంగారు బోనం కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటున్నారు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఉమ్మడి దేవాలయం సంబంధించిన వివిధ దేవాలయాల నుండి కూడా కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి రావడం జరిగినది. 1948లో ఎప్పుడైతే ప్లేగ్ వచ్చింది, ఆ టైంలో అప్పుడున్న నిజాం సర్కార్ కూడా అమ్మవారిని మొక్కుంటూ బోనాలు చేయాలి, అమ్మవారు ఇక్కడ ప్రదేశంలో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పేసి ఏదే వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి వ్యాధులు కాకుండా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బోనాల కార్యక్రమం. బోనాలు అంటే మీరు చూడొచ్చు, మనము ఆకులతోని మంచి ప్రశాంత వాతావరణం, మరి అదేవిధంగా హెల్త్ఫుల్ కూడా దాన్ని ఏవైతే వాడతారో అవన్నీ హెల్త్ కూడా బాడీ కూడా మంచిగా ఉండే విధంగా అందరూ బాగుండాలి, మేము బాగుండాలి, మాతో పాటు మా చుట్టుపక్కల ప్రాంతాలు వాతావరణం బాగుండాలనే ఉద్దేశంతో బోనాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా మీరు బోనాల కార్యక్రమానికి రావడం జరిగింది. ఎలా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్లు, బోనాలు సంప్రదాయం ఎలా కొనసాగుతుంది? मैं हिंदी में बोलता हूँ। मेरा नाम रामदेव अग्रवाल है। ये बोनाल कार्यक्रम बहुत अच्छा होता है। मैं हर साल यहाँ आता हूँ उजवाड़ा, और बहुत देखने के लायक रहता है, और हर धर्म के लोग बोनाल में पार्टिसिपेट करते हैं। और ये जो अब जो बारिश शुरू होती, इसलिए हम माता को पूजा करते हैं कि इसमें कोई प्रॉब्लम नहीं आना, कुछ भी नहीं आना, सबको हेल्थ अच्छा रहना, और यहाँ की गवर्नमेंट, यहाँ के मुख्यमंत्री, यहाँ के हर चीज़ों अच्छे रहना बोल के हम लोग पूजा करते हैं। జై మాతాకి. ఇది విజయ్ పోతరాజ్ గారి ఆధ్వర్యంలో మేము ఇవాళ హైదరాబాద్ నుంచి ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము. ఇవాళ 5 బోనాలు అమ్మవారికి ఊరేగించడం ఇక్కడ పట్నం వేయడం జరిగింది. పట్నం ఎక్కిన తర్వాత అమ్మవారికి ఇక్కడ నివాళులు అందించిన తర్వాత అమ్మవారికి కోట మీద ఉన్న అమ్మవారికి బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మకు బోనం అనేది అందించడం జరుగుతుంది. బోనంలో మేము అమ్మవారికి ఆమెకి ప్రీతిపాత్రమైన 5 రకాల వంటకాలు, పరమన్నం, పచ్చన్నం, గారెలు, బూరెలతో, పసుపు కుంకుమలతో బోనాలు అనేది యాపాకులతో అలంకరించుకొని ఇక్కడ నుంచి నృత్యాలు చేసుకుంటూ బోనాన్ని గుట్టపైకి చేర్చడం జరుగుతుందండి. యావత్ శివశక్తులందరికీ శరణార్థి. హైదరాబాద్ నుంచి వచ్చాము మేము, కన్నమాదన్న టెంపుల్ నుంచి. మాకు విజయ్ పోతరాజ్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఈ బంగారు బోనానికి తీసుకొచ్చారు. ఇది మన 19 సంవత్సరాల నుంచి విజయ్ పోతరాజు ఆధ్వర్యంలో మేము వస్తున్నాము. నేను గత 5 years నుంచి వస్తున్నాను ఇక్కడ బోనానికి. ప్రతిసారి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిసారి
ఇక్కడ పోలీసు వాళ్ళు కానైనా ఎవరైనా మంచి సహకరిస్తారు. కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం మా మమ్మీతోటి. అలాగే బంగారు బోనము, మా నార్మల్ బోనాలు అందరూ 5 years నుంచి వస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ శివసత్తుల బోనాలు నడుస్తుంటాయి. శివరాత్రి బోనాల కోసం అందరు ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా నడుస్తుంది. చాలా బాగుంటుంది. ఈ అమ్మవారితో అందరు బాగుండాలని దుర్గామాతను, కటమైసమ్మ, పెద్దమ్మ తల్లిని మొక్కుకుంటున్నాము. యావత్ తెలంగాణ ప్రజలందరికీ విజయవాడ బోనాల పండుగ శుభాకాంక్షలు మరియు శివగణాదులకు బండారుకులందరికీ శనార్థి. ప్రతి ఏటా ఈ విజయవాడ బోనాలకు అమ్మవారి యొక్క కనకదుర్గమ్మ ఆశీస్సులతో మేము ఎల్లవేళగా ఉండాలని, ఇలాగే బోనాల పండగ ఇలాగే అమ్మవారి ఊరోత్సవాలు, అలాగే ఘటం ఎదుర్కొనులు ఇవన్నీ ఇలాగే కొనసాగాలని కోరుతూ ఆషాఢ మాసంలో విజయవాడలో ఈరోజు జరుగుతున్న బోనాలు అత్యంత ఆనందంగా, సాంప్రదాయబద్ధంగా, ఒగుడోళ్ళ జప్పులతో చాలా ఆనందంగా జరుగుతుంది. ఈ సాంప్రదాయాన్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారి విజయవాడ కనకదుర్గాదేవి ఆశీర్వాదాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఉండాలని, రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, ఆనందదాయకంగా 2 రాష్ట్రాలు సంతోషంగా ఉండాలని, ఇలాంటి జల వివాదాలు లేకుండా ఆనందంగా సంతోషంగా 2 రాష్ట్రాలు ఉండాలని హైదరాబాదు ఉమ్మడి దేవాలయాల తరపున హైదరాబాద్ నుంచి ఇచ్చేసి బోనాలు చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జై కనకదుర్గ మాతాకి. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, మేము గత 16 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాలు కూడా విడిపోయినా కూడా అన్నదమ్ములలాగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో 2009వ సంవత్సరం లోపల ఉద్యమం ఒక పీక్ స్థాయిలో ఉన్నప్పుడు మేము 2 రాష్ట్రాలను కూడా విడిపోయినా కూడా అన్నదమ్ములలాగా ఉండాలనే ఉద్దేశంతో, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బోనాల సమర్పణ కార్యక్రమం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అనునిత్యము పెంచుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో తోడ్పాటు అందిస్తూ మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు అందరికీ కూడా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ద్వారం లోపల బంగారు బోనాన్ని జోగిని శ్యామల గారి యొక్క ఆధ్వర్యం లోపల మరికొద్దిసేపటి లోపల పూజా కార్యక్రమాలు ప్రారంభించుకొని ఇక్కడ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమై ఎంతో అశేష జనవాహిని మధ్యలో అమ్మవారికి, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క ఆనవాయితీని 2009వ సంవత్సరం లోపల ప్రారంభించడం జరిగింది. 2 రాష్ట్రాలు కూడా విడిపోయినా కూడా మనమందరం కూడా అన్నదమ్ములలాగా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు మంచిగా పండాలనే ఉద్దేశంతో ఇది కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి కూడా మా యొక్క పాత బస్సు లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలకు వారు కూడా పట్టు వస్త్రాలను, ఓడి బియ్యాన్ని తీసుకొని వచ్చే సంప్రదాయాన్ని కూడా వాళ్ళు కూడా నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా హార్దిక స్వాగత కుసుమాంజలిలు తెలియజేస్తున్నాం. నగరంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ అనేది చాలా ప్రాశస్త్యం చెందినటువంటి పండుగ. ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చేసే పండుగ. ఆషాఢంలో వచ్చే మొదటి పండుగ. అమ్మవారికి తమకు ఉన్న దాంట్లో అమ్మవారికి సమర్పించుకునేసి రాబోయే సంవత్సరం వరకు కూడాలే మా పిల్లలను, మా ప్రాంతవాసులను, ఈ దేశవాసులను, యావత్ మానవాళిని చల్లగా చూడమనేసి అమ్మవారిని ప్రార్థించడంలోనే ఈ బోనం సమర్పించడంలో ఉద్దేశం. గతంలో కూడా అనేక సంవత్సరాలుగా రావటం జరుగుతుంది. ఈసారి కూడా రావటం జరిగింది. ఇప్పుడు 13వ తారీఖు నాడు ఉజ్జయిని మొన్న లాస్ట్ గోల్కొండ బోనాల ఉత్సవాలతోటి తెలంగాణ ప్రాంతంలో బోనాలు ప్రారంభం కావటం జరిగింది. తర్వాత 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహాకాళి టెంపుల్ సికింద్రాబాద్లో జరుగుతాయి. ఆ తర్వాత 20వ తారీఖు నాడు పాత బస్తీ అంటే హైదరాబాద్ మొత్తం కూడా బోనాల పండుగ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు పాత నగరంలో ఒక భారీ ఊరేగింపులో అమ్మవారి ఘటాన్ని అక్కన్న మాదన్న టెంపుల్ నుండి ఏనుగు అంబారిపై అనేసి ఊరేగించి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు అనేది పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారికి
పాత బస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున సమర్పించుకోవటం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి రావటం జరుగుతుంది. నిజామాబాద్లోని పసుపు బోర్డు కార్యకలాపాల నిర్వహణకు ముందడుగు పడనుంది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సమ్మేళన సభలో పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు నిజామాబాద్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్దమైంది. ఉదయం 11:25 అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 1:45 నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. కలెక్టరేట్ నుంచి రోడ్డు మార్గాన వచ్చి వినాయక్ నగర్లోని నూతన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. ఆ తర్వాత కంటేశ్వర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ మంత్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో జరిగే రైతు సమ్మేళన సభలో పాల్గొని కర్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అమిత్ షా రైతు సమ్మేళన సభకు పాలిటెక్నిక్ కళాశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు రైతాంగానికి గొప్ప బహుమతి లాంటిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమైతే రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనియోస్తోంది. ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా వస్తా ఉన్నారు. రైతు యొక్క సంతోషపు గడియలకు కేంద్రంగా కానున్నది. హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు, తర్వాత లోగో ఆవిష్కరిస్తారు, ఆ తర్వాత రైతు సభను ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు. ఒక మంచి పరిణామం మనకి బోర్డు కార్యాలయం ఇందూరుకి రావటం, చైర్మన్ గా మన బిడ్డ ఉండటం. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీ ద్వారా రైతులకు అవగాహన ఎక్కువ కల్పించాల్సిన ప్రయత్నం బోర్డు చేయాలి. అది రైతుల దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మీ అందరిది కూడా. మధ్యాహ్నం వస్తారు, సుమారు 1 గంట ప్రాంతంలో రాగానే ఫస్ట్ పోయి పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ఇనాగరేషన్ చేస్తారు. దగ్గరలో అఫీషియల్ చిన్న సభ ఉంటుంది, బ్యూరోక్రాట్స్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు. అది ముగించుకొని స్ట్రైట్ డి శ్రీనివాస్ గారు స్టాచ్యూ ఇనాగరేషన్ చేస్తారు ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత పక్కనే ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్ లో మనకు రైతు మహాసమ్మేళనం. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సభా పరిసరాల్లో అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బహిరంగ సభకు రైతులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కోరారు. ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ ఇది. గతంలో అనేక మంది రైతులు కృతజ్ఞత తెలియజేస్తాం, మేము స్వాగతం చెప్తాము, అరవింద్ గారు సాధించినటువంటి విషయం అనేక మాట్లాడినారు. భారత హోంమంత్రి అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా రైతులందరం కూడా మేము వస్తాం, మాకు పసుపు బోర్డు ఇచ్చినప్పుడు కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అమిత్ షా గారు కూడా ఈ ప్రాంత రైతాంగానికే కాదు, పసుపు రైతులకు సంబంధించినటువంటి ఒక మంచి సందేశాన్ని కూడా ఈ వేదికపై నుంచి ఇస్తారు. సభ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కొనసాగుతోంది. పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మైనర్ బాలికలను రాజస్థాన్, మధ్యప్రదేశ్లో విక్రయించే దందా సాగుతోంది. తాజాగా సామాజిక మాధ్యమంలో లభించిన ఆధారాలతో పోలీసులు కూపీలాగడంతో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. నిషేధిత సరుకులను రవాణా చేయడమే సంచలనం అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటిది పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఏకంగా మనుషులను, అందులోనూ మైనర్ బాలికలను మాయమాటలతో అక్రమ రవాణా చేయడమంటే క్షమించరాని నేరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలతో పోలీసు యంత్రాంగమే నివ్వెరపోవాల్సి వస్తోంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువతి అక్రమ రవాణా ఘటన ఆధార్ కార్డు చిరునామా అప్డేట్తో బయటపడింది.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన మరో ఘటన ఇన్స్టాగ్రామ్ పోస్టుతో బయటపడింది. భీంపూర్ మండలంలోని ఓ కుటుంబానికి వ్యవసాయ పనుల రీత్యా మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఘాటంజీ తాలూకా కనిగ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆత్రం నిర్మల బావున్యతో పరిచయం ఉంది. దీన్ని ఆసరా చేసుకుని ఆత్రం నిర్మల బావున్య మాయమాటలు చెప్పి భీంపూర్ మండలంలో పెద్దమ్మ దగ్గర ఉండే ఓ మైనర్ బాలికను కుటుంబంలో పండగ ఉందని చెప్పి ఈ నెల 2న రాజస్థాన్లో కోటా సమీపంలోని కరణ్ అలియాస్ భగత్ మీనాకు 10,000 రూపాయలకు విక్రయించారు. తాజాగా మైనర్ బాలిక అన్న తన ఇన్స్టాగ్రామ్లో తమ పండుగకు చెందిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దాన్ని కరణ్ ఫోన్లో చూసిన మైనర్ బాలిక లైక్ చేసింది. లైక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరని బాలిక సోదరుడు ఆరా తీశాడు. అందులో ఆమెకు పెళ్లైనట్లు దండలు మార్చి ఉండటం, పైగా తన పేరు రాసి ఉంచడంతో సోదరుడు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన భీంపూర్ సీఐ సాయినాథ్, ఎస్ఐ ప్రేమ్ సింగ్ మహారాష్ట్రలోని ఆత్రం నిర్మలా భావున్యను అరెస్టు చేయగా బాలికను పెళ్లి చేసుకున్న రాజస్థాన్కు చెందిన కరణ్ అలియాస్ భగత్ మీనా పరారీలో ఉన్నాడు. కరణ్పై అత్యాచారం పోక్సో కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు లాభాపేక్ష గురించి ఒక అమాయక కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి జూన్ 2 నాడు ఈ 16 సంవత్సరాల అమ్మాయిని మా ఇంటి వద్ద ఫంక్షన్ ఉన్నదని నువ్వు రా వస్తే ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తామని చెప్పి నమ్మించి వాళ్ళ ఇంటికి తీసుకుపోకుండా డైరెక్ట్ నాగ్పూర్ కు బస్సులో తీసుకెళ్లి నాగ్పూర్ నుంచి ట్రైన్ లో రాజస్థాన్ స్టేట్ తీసుకెళ్లి అక్కడ నుండి కోటా తీసుకుపోయిన తర్వాత కోటా వద్ద ఉన్న ఒక విలేజ్ తీసుకెళ్లి అక్కడ ఒక అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి వద్ద నుంచి కొన్ని డబ్బులు కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ముఠా సభ్యులు అంటే వీరి డబ్బుల గురించి ఒక మైనర్ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ అప్పచెప్పడం జరిగింది. వీరిపై అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత రేప్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. రూరల్ ప్లేస్ లో కూడా ఒక మైనర్ అమ్మాయి మిస్ అయితే కిడ్నాప్ కేసు నమోదు చేసాం. ఆ కేసులో కూడా కొంచెం మాకు అనుమానంగా ఉన్నది. దానిలో కూడా మనుషుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉన్నట్టు మేము భావిస్తున్నాం. ప్రతి విలేజ్ లో మీకోసమని ఒక ప్రోగ్రామ్ రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా రెగ్యులర్ గా చెప్తున్నాం. ఇక్కడ అమ్మాయిలు మిస్ అయినా, అబ్బాయిలు, మహిళలు ఎవరు మిస్ అయినా ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వండి. టీంలు 100 డయల్ టీంలు కానీ పెట్రోలింగ్ పార్టీలు రెడీగా ఉంటాయి. మీరు 100 డయల్ చేసినా సరిపోతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మారుమూల ప్రాంతాల్లోని పేదల అమాయకత్వం, ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేస్తున్న ఘటన కలకలం రేకెత్తిస్తుంది. మరోపక్క ఉత్తర భారతానికి చెందిన మరికొంతమంది ఉన్నత కుటుంబాల ముఠాలు తమ సామాజిక వర్గాల్లో పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత ఉందనే నెపంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించడం మానవ అక్రమ రవాణాకు దోహదం చేసినట్లు వెల్లడవుతోంది. జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ నాయక్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. తన కుమార్తె ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణమని ఆమె తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణాలు, అందులో పూర్ణచందర్ నాయక్ పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మానవ వనరుల కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మానవ వనరులను పర్యవేక్షించే విభాగానికి సంబంధించి బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన జాతీయ కార్యాలయాన్ని సీఎస్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేటు కంపెనీలకు చెందిన హెచ్ఆర్ విభాగాలు ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో హెచ్ఆర్ విభాగానికి సంబంధించిన ఉద్యోగులకు తగిన శిక్షణ ఇచ్చి మరింత సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1986లో ఏర్పాటైన ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ హెచ్ఆర్ నిపుణులను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోందన్నారు. కృత్రిమ మేధ అన్ని రంగాలను శాసిస్తున్న తరుణంలో హెచ్ఆర్ ఉద్యోగులు అన్ని విభాగాలను ఏ విధంగా సమన్వయం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించొచ్చో అంశాలపైన ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. అభివృద్ధి చెందాలని చెప్పన్నా, దేశం అభివృద్ధి చెందాలని చెప్పన్నా మానవ వనరులు అతి కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఈ మానవ వనరులు చూసేటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి ఒక బిల్డింగ్, ట్రైనింగ్ సెంటర్, వారు ఫర్దర్ గా సమాజ సేవ చేయడానికి, నెట్వర్కింగ్ చేసుకోవడానికి, వారి యొక్క శాఖలను అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెంటర్ మన రాష్ట్రం యొక్క ఉన్నటువంటి మానవ వనరుల అభివృద్ధి కోసం ఇతోధికమైనటువంటి కృషి చేస్తుందని చెప్పి, దానిలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, దేశం యొక్క అభివృద్ధిలో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న జవాన్ల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులను జవాన్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విధులకు సమయానికి రాకుంటే పేరు తొలగిస్తామని, జవాన్లు పైసలు వసూలు చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులందరూ కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.